కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన కాస్మెటిక్ సర్జరీ సేవలను నెల్లూరులో అందుబాటులోకి తీసుకొచ్చింది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేకంగా కాస్మెటిక్ క్లినిక్ ను ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్ ను గురువారం డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు, యూనిట్ హెడ్ బాలరాజు ప్రారంభించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ పావలం శ్రీనివాస్ గారు అపోలో నెల్లూరులో మనకి జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి అనేక సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఆర్డర్ ఆఫ్ ది డే అందరికీ తెలుసు, కాస్మెటాలజీ ఎంత జనాల్లో అవేర్నెస్ వచ్చింది అనేసి, అందుకోసం ఆ దృష్టిలో పెట్టుకొని అపోలో నెల్లూరు అపోలో కాస్మెటిక్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. దాంట్లో అపోలో కాస్మెటిక్ క్లినిక్లో అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఎంసీహెచ్ అయ్యి 12 years అయ్యి ఆయన ఎక్స్పీరియన్స్తో గత 12 ఏళ్ళ నుంచి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు కొత్త పద్ధతులు లైక్ లైపోసెక్షన్ కానీ, ఫేస్ లిఫ్టింగ్ మాడ్యూల్స్ కానీ, ఆ ఎక్విప్మెంట్ అన్ని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు తెప్పించింది. ఈ కాస్మెటిక్ క్లినిక్ ద్వారా, అపోలో కాస్మెటిక్ క్లినిక్ ద్వారా చాలామందికి ఈ నాన్ సర్జికల్ మెథడ్స్లో కానీ, సర్జికల్ మెథడ్స్లో కానీ లైక్ హెల్త్ పరమైన విషయాలు అవన్నీ అడ్రస్ చేస్తారని డాక్టర్ శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాను. పావలం శ్రీనివాస్ గారు ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ సర్జన్గా ఆయన ఇక్కడ అపోలోలో ఉన్నాను. సో యాక్చువల్గా ఎంసీహెచ్ అయినాక ఆల్మోస్ట్ 12 years నుంచి ఎంసీహెచ్ అయినాక నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నెల్లూరులో. సో ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కాస్మెటిక్ సర్జరీ కానీ, కాస్మెటిక్ ప్రొసీజర్స్ అని కానీ మనం యాక్చువల్లీ ఒకప్పుడైతే ఓన్లీ సెలబ్రిటీస్కి, ఫిల్మ్ స్టార్స్కి అన్న ఆలోచన ధోరణి ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా చిన్నప్పటి నుంచి ఏదైనా లోపాలు ఉన్నా లేదా వయసుతో పాటు వచ్చే మార్పుని సరి చేసుకోవడానికి కానీ ఈ కాస్మెటిక్ సర్జరీ అనేది చేయించుకొని చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా కాస్మెటిక్ ప్రొసీజర్స్ అనేటివి ఎవరిలో మనం చేయాలనే టాపిక్ తీసుకున్నట్లయితే, సో ఇక్కడ యూజువల్గా 2 type ఆఫ్ పీపుల్లో మనం ఈ ప్రొసీజర్స్ అనేటివి చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ గ్రూప్ ఎవరంటే వీళ్ళు చూడడానికి నార్మల్ పర్సన్స్, వీళ్ళని మనం అసలు పేషెంట్ అని కూడా అనకూడదు. సో వీళ్ళకి అన్ని నార్మల్గా ఉన్నా కానీ ఏంటంటే బ్యూటీ ఎన్హాన్స్మెంట్ అంటే అందాన్ని మెరుగుపరుచుకునే దానికి కాస్మెటిక్ ప్రొసీజర్లు అనేవి చేసుకుంటూ ఉంటారు. సో సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే వీళ్ళు ఏజ్ కొద్దిగా పెరిగే కొద్దీ ఫేస్లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ అనేవి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా, కొద్దిగా ఓల్డ్ లుక్ కనపడుతున్నాం అనే ఫీలింగ్తో కాస్మెటిక్ ప్రొసీజర్లు చేయించుకోవడానికి వస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం బ్రీఫ్గా ఏంటంటే కాస్మెటిక్ అంటే ఈ ఓల్డ్ అంటే ఏజ్ పెరగడం వల్ల మన బాడీలో చేంజెస్ ఎలా వస్తాయి ఏంటనే దాని గురించి తెలుసుకున్నాము. ముఖ్యంగా మనము ఓన్లీ ఫేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఎందుకంటున్నానంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నది వల్ల. సో ఫేస్ని చూసి పేషెంట్ ఎలా ఏంటి జబ్బు ఏంటి అనేది కూడా మనం చెప్పడానికి వీలవుతుంది. ఇక్కడ ఫేస్లో వచ్చే చేంజెస్ మనము బ్రీఫ్గా మాట్లాడుకున్నట్లయితే యూజువల్గా 2 type ఉంటాయి. ఎర్లీ చేంజెస్ అంటాము, లేట్ చేంజెస్ అంటాము. ఎర్లీ చేంజెస్ అంటే యూజువల్గా 30 to 40 years వాళ్ళలో వచ్చే చేంజెస్ అనమాట. వీళ్ళలో యూజువల్గా స్కిన్ సర్ఫేస్ సంబంధించి చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే సర్ఫేస్ మీద సన్న రింకిల్స్ రావడము, కొద్దిగా రఫ్గా తయారు కావడము, అన్ఈవెన్నెస్ ఉండడము, ఇవన్నీ కూడా ఎర్లీ చేంజెస్ అంటారు. వీటికి క్రీమ్స్ అని, పీల్స్ అని రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ లేట్ చేంజెస్ గురించి మనం మాట్లాడినట్లయితే యూజువల్గా 40-45 ఏజ్ దాటిన వాళ్ళలో లేట్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి మెయిన్ కన్సర్న్గా చాలామంది ఈ మధ్య వస్తూ ఉన్నారు అందరికి. సో ఇవి 4 రకాలు ఉంటాయి అన్నమాట చేంజెస్. ఫస్ట్ టైప్ ఏంటంటే వాల్యూమ్ లాస్, అంటే మొహంలో ఉండే ఫేస్లో ఉండే ఫ్యాట్ తగ్గిపోతుంది అనమాట. ముఖ్యంగా మనం కంటి చుట్టూ పెరియార్బిటల్ ఏరియా, నెక్స్ట్ ముక్కుకి పక్కన నాసోలేబియల్ ఏరియా, మెడ దగ్గర ఇక్కడంతా ఏంటంటే ఫ్యాట్ లాస్ అయిపోవడం వల్ల ఒక డెఫిషియన్సీ కనపడుతూ గుంటలాగా కనపడుతూ ఉంటుంది అనమాట. సెకండ్ టైప్ ఆఫ్ చేంజ్ ఏమొస్తుందంటే స్కిన్ సాగింగ్ అవుతుంది. ఎందుకంటే ఇది 40 years దాటిన తర్వాత ఏంటంటే
స్కిన్లో ఉండే ఎలాస్టిన్ అండ్ కొల్లాజన్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి. అంటే వాటి ఆర్కిటెక్చర్లో చేంజెస్ రావడం వల్ల అది వదులవుతాయి, లెగమెంట్స్ కానీ ఇవన్నీ కూడా. దీనివల్ల గ్రావిటీ ఎఫెక్ట్ కూడా యాడ్ అయ్యేదానికి స్కిన్ అనేది చంపల దగ్గర ముఖ్యంగా ఇట్లా సాగ్ అయ్యి ముడతల్లా కనపడతా ఉంటుంది. నెక్లో కూడా ఇవి మనం అబ్జర్వ్ చేయొచ్చు, జౌల్స్ అంటాము. సో వీటికి ఏంటంటే రకరకాల ప్రొసీజర్లు ఉన్నాయి, సర్జికల్ ఉన్నాయి, నాన్ సర్జికల్ ఉన్నాయి. ఇక మనం థర్డ్ టైప్ తీసుకున్నట్లయితే ఈ థర్డ్ టైప్ ఏంటంటే రింకిల్స్ అంటాం, ముడతలు. సో ఇది యూజువల్గా కొందరిలో మామూలు పొజిషన్లోనూ ముడతలు కనపడవచ్చు, కొందరిలో ఏంటంటే ఏదైనా ఎక్స్ప్రెషన్స్ చేసినప్పుడు, నవ్వినప్పుడు కానీ, కళ్ళు గట్టిగా మూసినప్పుడు కానీ కొన్ని రకాల రింకిల్స్ కనపడతాయి. వీటిని డైనమిక్ రింకిల్స్ అంటాం అనమాట. సో ఈ రింకిల్స్ కూడా బొటాక్స్ అని లేటెస్ట్గా ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఎప్పటి నుంచో. నెక్స్ట్ పిగ్మెంటేషన్ చేంజెస్ అనమాట. 40-45 ఏజ్ తర్వాత కొందరు చంపల దగ్గర కానీ, ఈ సైడ్స్ దగ్గర కానీ ఏంటంటే కొన్ని డార్క్ పిగ్మెంటేషన్స్ అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి బ్రీఫ్గా ఏజ్తో వచ్చే చేంజెస్ అనమాట. ఇక మనం కాస్మెటిక్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందాక సార్ చెప్పినట్టు సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ అని 2 వెరైటీస్ ఉన్నాయి. ఈ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏంటంటే మనకి యూజువల్గా చాలా మందికి అవగాహన ఉంటుంది. ఇనిషియల్గా మనం క్రీమ్స్, కొన్ని రకాల క్రీమ్స్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ పీల్స్ అని, తర్వాత ఈ ఫిల్లర్స్ అని, ఫ్యాట్ ఇంజెక్షన్స్ అని, బొటాక్స్ అని, బ్లడ్ లిఫ్టింగ్ అని, స్కిన్ బూస్టర్స్ అని, ఎక్సోజోమ్స్ అని రకరకాలుగా ఉన్నాయి. ఈ నాన్ సర్జికల్ మెథడ్స్ అనేటివి చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతున్నాయి ఇప్పుడుండే జనరేషన్లో. నెక్స్ట్ మనం సర్జికల్ ప్రొసీజర్స్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్ ఫ్రమ్ ద హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్, బట్టతల ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, నెక్స్ట్ ఫోర్ హెడ్ మీద కానీ, ఫేస్ మీద కానీ, నెక్ మీద కానీ, ఐబ్రో కొద్దిగా కిందకి జారడం, వీటన్నిటికి కూడా ఫేస్ లిఫ్ట్ అని, బ్రో లిఫ్ట్ అని